శ్రీమాత్రే నమః. ఓం గంగణపతయే నమః. మన భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మిక విశేషాల గురించి, ఆధ్యాత్మిక వైభవాల గురించి ఎన్నో ఎపిసోడ్లో మీకు తెలియజేస్తున్నాను. ఇది ఎలాంటిదంటే ఊటబావి లాంటిది. తవ్వే కొద్దీ ఊట వస్తున్నట్టుగానే వీటి గురించి చర్చించే కొద్దీ ఇంకా అనేకములైనటువంటి ఆధ్యాత్మిక విశేషాలు మనకి వస్తూనే ఉంటాయి. అవన్నీ మనం క్రోడీకరించి తెలుసుకోవాలి. ఎంత తెలుసుకున్నా ఇంకా సముద్రం లోతు ఎలా అయితే కొలవలేమో ఆ రకంగా మన సంస్కృతి యొక్క చరిత్రను ఆశాంతం మనం తెలుసుకోలేము. కనుక నేను అనేక విశేషాలను అనేక గ్రంథాల నుంచి సేకరించి క్రోడీకరించి మీ ముందుకు తీసుకొస్తూ ఎన్నో విశేషాలు తెలుపుతున్నాను. ఈరోజు మీకు ఆధ్యాత్మిక వైభవం అనే విషయంలో వివరంగా చెప్దామని మొదటగా ప్రార్థన. వన్నమాలి గదీశాంగి శంఖీ చక్రీ చ నందకీ శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. ఇప్పుడు దాంట్లో మొదటగా హరిశ్చంద్రుడు అజైకాదశి అనే దాన్ని ఆచరించాడట. కనుక ఆ విశేషాలు ఏదో చూద్దాం. అజ ఏకాదశినే అజైకాదశి అంటారు. దాన్ని ఆనంద ఏకాదశి అని కూడా పిలుస్తారట. ఇది ఉత్తర భారతదేశంలో భాద్రపద మాసంలో చంద్రుని క్షీణదశ సమయంలో 11వ రోజున పాటించేది ఉపవాసానికి పేరు అజైకాదశి. ఇతర ప్రాంతాలతో సంబంధిత కాలం శ్రావణ మాసంలోని కృష్ణపక్షం. ఈ రోజున ప్రజలు తమ జీవితాలపై ఉండేటువంటి దుష్ప్రభావాల నుండి బయటపడి మరియు గతంలో చేసిన అన్ని పాపాలకు క్షమాపణ పొందడానికి విష్ణువు మరియు అతని సతి లక్ష్మిని పూజిస్తారట. హృదయం మరియు ఆత్మను శుద్ధి చేయడం వలన ప్రజలు సమతుల్య జీవితాన్ని కూడా పొందుతారు. అజ ఏకాదశి వేడుకలో భక్తుడు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మే ఉపవాసం ఉంటుంది. నిర్జల ఏకాదశి, అజ ఏకాదశి వ్రత కథను గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు. ఆనంద ఏకాదశి కథ ప్రసిద్ధ రాజు హరిశ్చంద్రుడితో ముడిపడి ఉంది. హరిశ్చంద్ర మహారాజు తన నిజాయితీ మరియు నిజాయితీకి ప్రసిద్ధి చెందాడు. ఒకసారి వశిష్ఠ మహర్షి రాజా హరిశ్చంద్రుడి నిజాయితీని ప్రశంసిస్తూ ఉన్నాడు. కానీ విశ్వామిత్ర మహర్షి దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేడు మరియు అతను హరిశ్చంద్రరాజును పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. అయితే హరిశ్చంద్రుడు కూడా అబద్ధం చెబుతాడని విశ్వామిత్రుడు ప్రతిజ్ఞ చేశాడు. విశ్వామిత్రుని పరీక్షల ఫలితంగా హరిశ్చంద్రరాజు తన రాజ్యాన్ని మరియు కుటుంబాన్ని విడిచిపెట్టి కాశీని ఆశ్రయించవలసి వచ్చింది. కాశీలో ఆయన కాటి కాపరిగా ఉంటాడు. ఎటువంటి స్థితిలో కూడా ఆయన అబద్ధం చెప్పడు. అతను ఎల్లప్పుడూ నిజాయితీని మరియు సరైన ప్రవర్తనా నియమావళిని సమర్థించేవాడు. ఒకరోజు మహర్షి గౌతముడు రాజుకు హరిశ్చంద్రుని కలుసుకున్నాడు మరియు రాజు అతనికి తన విషాదగాథను చెప్పాడు. సకల పాపాలను తొలగించే శక్తిగల అజ ఏకాదశిని ఆచరించమని గౌతమ మహర్షి హరిశ్చంద్రునికి సలహా ఇచ్చాడు. రాజు ఆ అజ ఏకాదశిని పాటించాడు మరియు సత్యం పట్ల తన యొక్క దృఢ విశ్వాసాన్ని కొనసాగించాడు. వెంటనే విశ్వామిత్ర మహర్షి తన ఓటమిని అంగీకరించి రాజ్యాన్ని, తన శక్తిలోని సగభాగాన్ని హరిశ్చంద్రునికి సమర్పించి సమస్త వైభవాలను తిరిగి ఇచ్చేస్తాడు. అజ ఏకాదశిని ఆచరించే శక్తితో రాజు తన భార్యను కూడా తిరిగి పొందాడు మరియు చనిపోయిన కుమారుడు కూడా జీవించి వచ్చాడు. హరిశ్చంద్ర మహారాజు చాలా ఏండ్లు రాజ్యాన్ని పరిపాలించాడు మరియు చివరకు మోక్షాన్ని కూడా పొందగలిగాడు. అటువంటి అజ ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి, మోక్ష సంప్రాప్తి సులభమవుతుంది అనేది దీని యొక్క సారాంశం.
ఇక మన భారతదేశంలో ఉండేటువంటి ఆచారాల గురించి తెలుసుకుందాం. ఉదయాన్నే పవిత్ర స్నానం చేయడం, రోజంతా ఉపవాసం పాటించడం, సమీపంలో కలిగినటువంటి విష్ణు ఆలయాన్ని సందర్శించడం ఆచారాల్లో ప్రధానంగా ఉంటుంది. ఉపవాసం, ఆ అజయ ఏకాదశి రోజు ఉపవాసం ఏం చేయాలి? ఏకాదశి విష్ణువుకు అంకితం చేయబడినటువంటి ముఖ్యమైనటువంటి ఉపవాసం. లక్షలాది మంది హిందూ భక్తులు ఏకాదశిని జరుపుకుంటారు. ఇది విష్ణు భక్తులచే అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతున్నది. ముర అనే రాక్షసుడు అన్నంలో నివాసం ఉండేవాడని, మురుడుని సంహరించడానికి విష్ణువు ఏకాదశి రూపంలో దర్శనమిచ్చాడని నమ్ముతారు. అందుకే ఏకాదశి రోజున ఉపవాసం ఉండే భక్తులు ధాన్యాలతో చేసిన ఆహారానికి దూరంగా ఉంటారు. ఆరోగ్యం మరియు ఉద్యోగ కట్టుబాట్లు వంటి అనేక కారణాల వలన చాలామంది భక్తులు ఆ రోజున పాక్షిక ఉపవాసాన్ని పాటించడం ఆనవాయితీ అయింది. అటువంటి వ్యక్తులు బీన్స్, పప్పులు మరియు ధాన్యాలు, ముఖ్యంగా బియ్యంతో తయారు చేసిన మాంసాహారము మరియు ఆహార పదార్థాలకు దూరంగా ఉంటారు. పూర్తి ఉపవాసం అంటే ఏంది? 24 గంటల పాటు ఆహారం మరియు నీరు పూర్తిగా మానేయడం. పాక్షిక ఉపవాసం అంటే పండ్లు మరియు పాల వినియోగం మరియు బియ్యం మరియు ధాన్యాలకు దూరంగా ఉండడం. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తమ వైద్యులను సంప్రదించిన తరువాతే పాక్షిక ఉపవాసాన్ని ఎంచుకోవాలి. కొందరు ఏకాదశి ముందు రోజు, దశమి రోజున ఒక పూట మాత్రమే భోజనం చేస్తుంటారు. మన సనాతన ధర్మంలో ఉపవాసం అనేది ఒక వ్యక్తిని దేవునికి దగ్గరగా తీసుకురావడానికి, ఉపవాసం సమీపంలో వసించడం ఉద్దేశించబడింది. మనస్సు మరియు శరీరాన్ని శుద్ధి చేయడంలో రోజు గడపండి. ద్వాదశి రోజున ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకోవడంతో ఉపవాసం ముగుస్తుంది. అలాంటి ఉపవాసం చేయటం వల్ల మరి ప్రయోజనాలు ఏమైనా సిద్ధిస్తాయా అంటే, ఉపవాసం వ్యవస్థకు విశ్రాంతిని ఇస్తుంది. కొంచెం అతిగా తినడం లేదా ఆహారంలో విచక్షణ లేకపోవడం వలన శారీరక వ్యవస్థ అధికంగా పనిచేయాల్సి వస్తుంది. ఉపవాసం అటువంటి వ్యవస్థను పట్టుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఉపవాసం తినడంలో స్వీయ క్రమశిక్షణను అభ్యసించడానికి మరియు భగవంతుడిని సంతోషపెట్టడంపై ఎక్కువ దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. ఉపవాసం శరీరాన్ని తేలిగ్గా ఉంచడానికి సహాయపడుతుంది. దానివలన ఒకరు బాగా ధ్యానం చేయవచ్చు. జీర్ణ వ్యవస్థ రక్త ప్రసరణను జీర్ణ అవయవాల వైపు ఆకర్షిస్తుంది. కాబట్టి ఆహారం తీసుకున్న తరువాత తలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. కాబట్టి మనకు మంచి నిద్ర ఏర్పడుతుంది. సరే, అటువంటి ఏకాదశిని ఆచరించడం వలన ఇంకా ముఖ్యమైన ప్రయోజనం అంటే ఆధ్యాత్మికత యొక్క ప్రగతి పెరుగుతుందట. అది ఎలాగో చూద్దాం. భాద్రపద మాసంలో క్షీణదశ సమయంలో పాటించే ఉపవాసాన్ని అన్నదా ఏకాదశి అంటారు. అది గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు లేదా సెప్టెంబర్ మాసంలోనే వస్తుంది. ఉత్తర భారతదేశంలో ఇది భాద్రపద మాసంలోని కృష్ణపక్షంలో, ఇతర భారతీయ ప్రాంతాల్లో ఇది శ్రావణ మాసంలో రావడం అనేది సహజం. ఈ సమయంలో భక్తులు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన వారి పాప మరియు చెడు కార్యకలాపాలన్నీ నిర్మూలించబడతాయనేది దృఢ విశ్వాసం. అజయ ఏకాదశి లేదా ఆనంద ఏకాదశి అని కూడా దీన్ని పిలవడానికి కారణం అదే. ఈ వ్రతాన్ని విష్ణువు మరియు అతని భార్య లక్ష్మీదేవికి అంకితం చేస్తారు. ఇటువంటి ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తాడో వాళ్ళు అనేకములైనటువంటి పుణ్య ఫలాలను పొందడమే కాకుండా, హరిశ్చంద్రుడు ఏ విధంగా అయితే విశ్వామిత్ర మహర్షి లాంటి వారి దగ్గర పరీక్ష పెట్టినటువంటి కఠినమైనటువంటి పరీక్షల్లో మరి నెగ్గి
చివరికి ఆ మహర్షినే ఓడించి ఆయన యొక్క అనుగ్రహంతో పాటు అపారమైనటువంటి తపశ్శక్తిని సంపాదించడానికి ఈ అజయేకాదశి చాలా ఉపయోగపడింది. పైగా ఈ అజయేకాదశి ఎవరైతే ఆచరిస్తారో వారికి ప్రత్యక్షంగా వైకుంఠం ద్వారం ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయి. అలాగే అన్నదా ఏకాదశి నాడు ఉపవాసం పాటించడానికి మనకి ఎటువంటి నిర్దిష్టమైనటువంటి నియమాలు లేవు. ఏకాదశికి సంబంధించినటువంటి అన్ని విధాలైనటువంటి సాధారణ నియమాలు ఈ రోజున కూడా పాటించవచ్చు, తప్పు లేదు. కాకపోతే బియ్యము, ధాన్యాలు మరియు బీన్స్ ఇలాంటి వాటికి దూరంగా ఉండి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి. తర్వాత పాకిస్తాన్లో శక్తిపీఠం ఉంది. అక్కడ ఒక అమ్మవారు ఉన్నారు. పేరు చూస్తే ఆశ్చర్యపోతారు. హింగ్లాజ్ మాత. హింగ్లాజ్ సతీదేవి దక్షయజ్ఞంలో తాను ఆత్మార్పణ చేసుకున్న వెంటనే శివుడు ఆమెను తన యొక్క భుజాన వేసుకొని తిరుగుతూ ఉన్నప్పుడు సుదర్శన చక్రంతో విష్ణువు శరీరాన్ని ఖండిస్తే అది 18 భాగాలుగా ముక్కలుగా 18 చోట్ల పడిందట. అటువంటి వాటిలో శరీర భాగాలు పడినటువంటివి శక్తిపీఠాలు 18 అని అందరికీ తెలిసిందే. కానీ వేరువేరు గ్రంథాల సంఖ్య వేరువేరుగా కనిపిస్తుంది. ఎంతవరకు నిజమనేది మనం ఎక్కువగా లోతుగా ప్రయత్నం చేయరాదు. 4 అని, 51 అని, 55 అని, 108 అని ఇలా వేరువేరుగా ఈ శక్తిపీఠాలను పేర్కొంటారు. చాలా సందర్భాల్లో వాటిలో హింగ్లాజ్ మాతను కూడా ఓ శక్తిపీఠంగా పేర్కోవడం మనం గమనించవలసినటువంటి విషయం. 300 కిలోమీటర్ల దూరంలో బెలూచిస్తాన్ అనే ప్రాంతంలో ఉన్నదే ఈ హింగ్లాజ్ మాత ఆలయం. ఇక్కడి స్థల పురాణం ప్రకారం అమ్మవారి తలలోని కొంత భాగం ఇక్కడ పడిందట. అందుకనే ఇక్కడి మూర్తికి ఒక రూపంటూ ఏది ఉండదు. ఒక చిన్న గుహలో మట్టితో చేసిన పీఠం మీద సింధూరము పులిమినటువంటి ఒక రాయి మాత్రమే భక్తులకు కనిపిస్తుంది. సంస్కృతంలో సింధూరాన్ని హింగళము అని పిలుస్తారు. అలా ఈ దేవికి హింగ్లాజా మాత అన్న పేరు వచ్చిందని ప్రతీతి. మరో ఐతిహ్యం ప్రకారం ఒకప్పుడు హింగళుడు అనేటువంటి రాక్షసుడు ప్రజలను పీడిస్తూ బాధ పెడుతూ ఉండేవాడు. అతనిని సంహరించేందుకు సాక్షాత్ అమ్మవారే అవతరించారు. ఆ అమ్మవారి నుంచి తప్పించుకుంటూ హింగళుడు ఈ గుహలోకే ప్రవేశించాడట. అతని వెనుకే గుహలోకి వెళ్ళినటువంటి అమ్మవారు హింగళుడిని పట్టి సంహరించారు. అలా అమ్మవారికి హింగ్లాజ్ దేవి అనే నామం స్థిరపడిపోయింది. హింగ్లాజ్ దేవి ఆలయము ఇరుకైనటువంటి లోయల మధ్యన ఉండటం విశేషం. ఒకప్పుడు ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే కష్టంగా ఉండేటువంటి స్థితులు. కానీ ఇప్పుడు బాగా పెరిగినటువంటి రవాణా సదుపాయాల దృష్ట్యా ఇప్పుడు అంత కష్టమయ్యేటువంటి పని కాదు, అంత కష్టపడవలసిన అవసరమూ లేదు. అందువలన ఎల్లప్పుడూ ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటుంది. ఇక ఏప్రిల్ నెలలో 4 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాల సమయంలో అయితే భక్తుల తాకిడి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి అనారోగ్యం వచ్చినా, ఆపద ఏర్పడినా హింగ్లాజ్ మాత ఆశీస్సులతో అవి ఇట్టే తొలగిపోతాయి అనేది మన పెద్దల యొక్క నమ్మకం. అందుకే ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడికి తండోపతండాలుగా వస్తుంటారు. పైగా క్షత్రియులలో కొన్ని శాఖల వారికి ఈ అమ్మే కులదైవంగా పేర్కొనబడుతుంది. పరశురాముడు క్షత్రియులందరినీ హతమారుస్తున్న సమయంలో హింగ్లాజ్ మాతను కొందరు క్షత్రియులను రక్షించిందట.
అందుకని వారి వారసులు ఇప్పటికీ ఆ మాతను అలా మనస్ఫూర్తిగా భక్తి పారవస్యంతో కొలుస్తూ ఉంటారు. హింగ్లాజ్ మాతను హిందువులు కొలవడం సరే, కానీ ముస్లింలు కూడా ఈ మాతను ఆరాధించడం ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం. వారంతా ఈ ఆలయాన్ని నానీకి మందిర్ అని పిలుస్తారు. ఈ అమ్మవారికి కాషాయపు వస్త్రాలు, అగరవత్తులు అందిస్తారు. స్థానికుల్లో ఇలాంటి భక్తి ఉండబట్టే పాకిస్తాన్లో ఇతర దేవాలయాలన్నీ కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ హింగ్లాజ్ మాతా దేవాలయం మాత్రం ఈ చెక్కు చెదరకుండా ఇప్పటికీ అలాగే ఉండటం చెప్పుకోదగ్గ విశేషం. తర్వాత బంగ్లాదేశ్ అనేటువంటి దేశం యొక్క రాజధాని ఢాకా. అటువంటి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మనందరికీ తెలిసినటువంటి ఒక అమ్మవారు ఉన్నారు. ఆమె పేరు ఢాకీశ్వరీ దేవి. ఇప్పుడు ఆ పేరు రావడానికి కారణాలు, వివరాలను తెలుసుకుందాం. అసలు ఢాకా అని పేరు రావడానికి కారణం ఏమిటన్న విషయం మీద కనుక శ్రద్ధ చూపిస్తే అనేక వాదనలు ఉన్నాయి. వాటిలో బాగా ప్రాచుర్యంలో ఉండేటువంటి ఒక వాదన ఉంది. ఢాకేశ్వరీదేవి ఆలయము. ఢాకాలో ఉన్న ఈ ఆలయం మీదుగానే ఆ ఊరికి ఆ పేరు వచ్చిందని అంటారు. ఇంతకీ ఎవరా ఢాకేశ్వరీదేవి, ఏమిటా ఆలయపు చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఎన్నెన్నో ఆసక్తికరమైనటువంటి విశేషాలు మన చెవులకు కనువిందు ఆనందాన్ని కలిగిస్తాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాను పాలించిన రాజవంశాలలో సేన వంశం వారిది ఒక ప్రత్యేక పాత్ర. అధికారంలో ఉన్నది వాళ్ళు 150 ఏళ్ళు అయినప్పటికీ వారి ప్రభావం బంగ్లాదేశ్పై బాగానే ఉంది. పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి నవదీప్ రాజధానిగా సాగిన వీరి పాలనలో హైందవ మతానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటూ అవకాశం ఉండేది. ఇప్పటికీ మనకు వారి యొక్క పరిపాలనలో గుర్తుండిపోయే దేవి ఢాకేశ్వరీ దేవి దేవాలయం. సేన వంశానికి చెందిన బల్లాల సేనుడు ఈ ప్రాంతానికి రాజు మరియు 12వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్లుగా కూడా చెప్తారు. ఇకపోతే ఢాకేశ్వరీ దేవి ఆలయం వెనుక ఉన్న కథ ఏమిటో ఎవరికి తెలియదు. ఒకప్పుడు ఇక్కడంతా దట్టమైనటువంటి అరణ్యం ఉండేదట. ఆ అరణ్యంలో ఒక చోట ఢాకేశ్వరీ దేవి ఉన్నట్లుగా గుర్తించారు మన పెద్దలు. ఆ యొక్క ఢాకేశ్వరీ దేవి తన కళ్ళెదుట ప్రత్యక్షమై తనకు ఒక గోపురాన్ని, గుడిని కట్టమని ఆదేశించినట ఆ మహారాజుని. ఆ ప్రదేశాన్ని తవ్వించిన రాజుకి అక్కడ అమ్మవారి విగ్రహం బయటపడింది. దాంతో అక్కడే ఒక బ్రహ్మాండమైనటువంటి ఆలయాన్ని చక్కగా నిర్మించాడు. ఢాకేశ్వరీ దేవిని వెలసిన ఈ ప్రదేశం శక్తిపీఠాలలో ఒకటని బంగ్లా హిందువుల యొక్క నమ్మకము. అమ్మవారి కిరీటంలో మణి ఇక్కడే పడిందని అంటూ ఉంటారు. ఢాకేశ్వరీ దేవాలయము ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ వచ్చింది. విదేశీయులు దండయాత్ర చేసిన ప్రతిసారి ఈ ఆలయాన్ని ధ్వంసం చేస్తూ వచ్చారు వాళ్ళు. ఇక్కడ 1971లో బంగ్లాదేశ్ మీద పాకిస్తాన్ సైనికులు జరిపిన దాడిలో ఆలయం మరియు పరిసరాలు బాగా దెబ్బతిన్నాయి. బాబ్రీ మసీదును కూల్చివేసే సందర్భంలోనూ దుండగులు రాత్రివేళ దీనిని ఏ విధంగా నేలమట్టం చేద్దాం అనుకున్న ఇది వాళ్ళ ప్రయత్నం చేశారు. ఇన్ని దాడులను ఎదుర్కొని కూడా ఢాకేశ్వరీదేవి ఆలయము ఆనాటి భక్తి ప్రాభవానికి ఒక మచ్చుతునగ్గా మిగిలిపోయింది. అటువంటి ఢాకేశ్వరీదేవి ఆలయంలో 10 చేతులతో కనిపించేది
కాళికా అమ్మవారిలో పాటుగా వాసుదేవుని యొక్క విగ్రహం, శివలింగాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తాయి. ఆలయం నిర్మించిన కొత్తలో ఇక్కడ ఒక బంగారు విగ్రహం మూల విరాట్గా ఉండేదట. సరే, దాడులకు భయపడి ఆ విగ్రహాన్ని పశ్చిమ బెంగాల్కి చెందినటువంటి మా భక్తులు దాన్ని స్తబ్దంగా దాచిపెట్టారట. బంగ్లాదేశ్లో ముస్లింలు అధికంగా ఉండేటువంటి ప్రదేశం. కానీ ఈ గుడికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఈ ఆలయమునకు బంగ్లాదేశీయ జాతుల విపరీతంగా కనిపిస్తూ ఉంటారు. పూర్వ వైభవాన్ని కూడా మనకి గుర్తు చేస్తుంటుంది. డాకేశ్వరి దేవి ఆలయానికి ప్రాభవం తగ్గిపోయి ఉండవచ్చును. ఇంతకు ముందులాగా భక్తులు పోటెత్తకపోవచ్చు, కానీ బంగ్లాదేశ్లోని అంత హిందూమయమైనటువంటి ప్రాంతాన్ని గొప్పగా ఏది ఉంటే అదిగా పేర్కొంటూ ఉంటారు. బంగ్లాదేశ్కు వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు. డాకేశ్వరి ఆలయం ఎన్ని ఆటుపోట్లకు ఎదుర్కొన్న చరిత్రలో మాత్రం అది మనం మర్చిపోలేని సంఘటన. దాంతోపాటు ఈ బంగ్లాలో ఉండేటువంటి ఢాకా అనే ఊరు దగ్గరినంత కాలం డాకేశ్వరి దేవి పేరు మనకి వినిపిస్తూనే ఉంటాయి. ఇక దక్షిణ తిరుపతి అదేందో చూద్దాం. చివరిగా ఆ ఢాకా అనే ఊరు ఉన్నంత వరకు మనం డాకేశ్వరి దేవిని మర్చిపోలేము. ఇప్పుడు దక్షిణ తిరుపతి అని దేనికి పేరో చూద్దాం. మధురైకి వెళ్ళిన వారు అక్కడ మీనాక్షి అమ్మవారిని దర్శించుకుంటారు. బాగుంది. ఆ రూపాన్ని మదిలో నింపుకొని తిరుగుముఖం పడతారు. కొద్దిమంది భక్తులు మాత్రం అక్కడి కాస్త దూరంలో అళగర్ కోవిల్ ఆలయాన్ని చూడకుండా వెనుతిరగరు. అళగర్ కోవిల్ అంటే మాటల 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయము ఆ అళగర్ కోవిల్. మధురైకి 20 కిలోమీటర్ దూరంలో దట్టమైనటువంటి చెట్ల నడుమ ఒక కొండ పక్కన ఉన్న ఆలయమే అళగర్ కోవిల్. ఇందులోని మూలమూర్తి పేరు తిరుమాళ్. ఆయన చాలా అందంగా ఉంటాడు. అళగర్ అంటేనే అందమని పేరు తమిళంలో. తమిళ సాహిత్యంలో అడుగడుగునా ఈ ఆలయం యొక్క ప్రత్యేకత బాగా కనిపిస్తూనే ఉంటుంది. ఈ ఆలయం ప్రత్యేకత కూడా చాలా విశిష్టమైనది. తమిళ ప్రాచీన గ్రంథం శిలప్పధికారంలో కూడా ఈ ఆలయ వర్ణన వినిపిస్తూ ఉంటుంది. ఇక ఆళ్వార్లు కూడా ఈ స్వామిని పొగుడుతూ 100కు పైగా పాశురాలు వ్రాసినట్టు తెలుస్తుంది. వైష్ణవ దివ్యదేశాలుగా భావించేటువంటి 108 పుణ్యక్షేత్రాలలో ఈ క్షేత్రము ఒకటి. ఇక్కడ స్వామి రూపం చేతనో అడుగడుగున అలరించే ప్రకృతి కారణంగానో ఈ క్షేత్రాన్ని దక్షిణ తిరుపతి అని భావిస్తుంటారు. అళగర్ కోవిల్ వెనుక చరిత్ర మీద స్పష్టత లేదు. కానీ మధురలోని మీనాక్షి అమ్మవారికి ఈ స్వామిని సోదరునిగా భావిస్తారు. మధురలో మీనాక్షి అమ్మవారి కళ్యాణోత్సవం జరిగే సమయంలో ఇక్కడి నుంచి స్వామివారి ఉత్సవ విగ్రహం అక్కడికి తరలి వెళుతుంది. ఈ అళగర్ స్వామిని దర్శిస్తే మనలోని కోరికలు తప్పక తీరుతాయని భక్తుల యొక్క విశ్వాసం. మహాభారత కాలంలో ధర్మరాజు, అర్జునుడు సైతం ఈ అళగర్ స్వామిని దర్శించారని అంటారు. ఇక్కడ దక్షిణాది రాజుల యొక్క సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. కృష్ణదేవరాయలు మొదలుకొని విశ్వనాథ నాయకుని వరకు అందరూ ఈ స్వామిని దర్శించి తరించిన వారే. అళగర్ స్వామి మహత్తును నిరూపించేందుకు అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. పాండ్యరాజుల్లో 2వ వాడైనటువంటి మలయధ్వజ పాండ్యరాజుకి ఈ స్వామి ప్రత్యక్షంగా దర్శనమిచ్చినట్లుగా చెప్తారు. రామానుజాచార్యులు యొక్క ముఖ్య శిష్యుడైనటువంటి కరుదాళ్వారుకు ఈ స్వామి మహిమతోనే కంటి చూపు తిరిగి వచ్చిందట. ఈ ఆలయం
అక్కడే కనిపించేటువంటి కొండ సాక్షాత్తు ఆ నందీశ్వరుని అవతారమని అక్కడ భక్తుల నమ్మకం. అళగర్ కోవిల్ దగ్గరకు చేరగానే మనం వేరే ప్రపంచానికి వచ్చామా అనేటువంటి అనుభూతి కూడా కలుగుతుంది. ఈ ఆలయం నమ్ముకొని వందల సంవత్సరాలుగా జీవిస్తున్న గ్రామవాసులు అక్కడ మనకి కనిపిస్తారు. ఆలయం చుట్టూరా శిథిలమైనటువంటి కోటగోడలు దీని రాచరికాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంటాయి. అలాగే 180 అడుగుల ఎత్తులో ఉండే ఆలయ గోపురం ఈ ఆలయపు వైభవాన్ని కూడా మనకు గుర్తు చేస్తాయి. సుందర పాండ్యన్ అనేటువంటి రాజు 13వ శతాబ్దంలో విమాన గోపురం మీద పోయించిన బంగారు పోత సూర్యకాంతికి దగదగ మెరిసిపోతూ ఉంటుంది. అళగర్ కోవిల్ ఆలయం వెలుపల ఉండేటువంటి కరుపు స్వామి సన్నిధి గురించి కూడా చెప్పుకొని తీరాల్సిందే. అళగర్ కోవిల్లోని విగ్రహం స్వచ్ఛమైనటువంటి బంగారంతో చేయబడింది. ఈ విగ్రహాన్ని దొంగిలించేందుకు ఒకసారి 18 మంది దుండగులు ఈ ఆలయం మీద దాడి చేశారట. అలాంటి దాడికి సిద్ధంగా ఉన్న ఆలయ పూజారులు ప్రతిదాడి చేశారు. ఆ పోరులో 18 మంది దొంగలు మట్టి కరిచారంటే చూడండి ఎంత విశిష్టత ఉన్నదో. ఆ సమయంలో వారికి కరుపు స్వామి అనే కావలి దేవత కనిపించి ఇక మీదట తాను ఈ క్షేత్రాన్ని సంరక్షించుకుంటానని మాట ఇచ్చాడట. అళగర్ కోవిల్ వెలుపల ఉన్న కరుపు స్వామి సన్నిధి చాలా శక్తివంతమైనదని అక్కడ వారు చెప్తారు. సామాన్య భక్తులు ఈ స్వామి యొక్క ఉగ్రరూపాన్ని చూసి తట్టుకోలేరని కూడా అంటారు. అందుకే ఏడాదిలో ఒక్కసారే ఈ ఆలయం తలుపులు తెరుస్తారు. విచిత్రంగా అలా తలుపు తీసిన సమయంలో పక్షులు కీటకాదులతో సహా చుట్టూ ఉండే అడవులన్నీ కూడా ప్రశాంతంగా మారిపోతాయట. ఒక్కసారిగా వాతావరణం వేడెక్కిపోతుందని కూడా చెప్తారు. అళగిరి కోవిల్లో తిరుమాల్ స్వామి వారితో పాటుగా వారి యొక్క సతీమణి సుందరవల్లి తాయార్ అన్నటువంటి పేరు కూడా ఉన్నది. వీటితో పాటుగా నరసింహస్వామి, చక్రతాళ్వా అనగా సుదర్శన భగవానుడు, వినాయకుడు, ఆండాళ్ గోదాదేవి అలాంటి దేవతల యొక్క విగ్రహాలు కూడా చాలా చక్కగా మనకు దర్శనమిస్తాయి. ఇక మీదట ఆలయంలో రథమండపం అనేది చాలా సుప్రసిద్ధమైనటువంటిదిగా చెప్పుకోబడుతుంది. అక్కడే చక్కటి కళ్యాణ మండపము, వసంత మండపము, అలాగే అలంకార మండపము, ఈ విధంగా అనేకములైనటువంటి కట్టడాలు అద్భుతమైనటువంటి శిల్పాలతో మనల్ని ఆకట్టుకుంటాయంటే చూడండి. అదేవిధంగా ఈ అళగిరి స్వామి యొక్క ఆలయ సమీపంలో నూపుర గంగా అనున్నటువంటి తీర్థము కూడా ఉందట. శ్రీ మహావిష్ణువు వామనావతారం దాల్చినప్పుడు స్వయంగా ఆ బ్రహ్మదేవుడే ఆయనకు అక్కడికి వచ్చి పాద పూజ చేశాడంటే చూడండి. ఆ సమయంలో ఆయన యొక్క పాదాల మీద ఉన్నటువంటి ఆభరణములు, పాదాల మీద ఏముంటాయి? నూపురాలు. ఆ నూపురమును తాకిన కొంత నీరు ఇక్కడ పడిందని, అదే ఈనాటి నూపుర గంగ అని చెప్తారు. ఆ గంగలోని నీరు గనక తాగినట్లయితే సమస్త రోగాలు, ఎలాంటి రోగాలు? దీర్ఘకాలిక రోగాలు హరించిపోతాయని అక్కడ భక్తుల యొక్క దృఢమైనటువంటి విశ్వాసము. అళగిరి కోవిల్ని దర్శించుకున్న భక్తులు ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి పഴముదిర్చోలై అనడి ఆలయానికి తప్పక వెళ్ళాలి. కుమారస్వామికి ఉన్న 6 ప్రముఖ ఆలయాలలో ఈ పഴముదిర్చోలై ఒకటి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వల్లీ దేవసేన సమేతంగా ఉన్నటువంటి
ఆ వైభవాన్ని దర్శించుకొని తిరిగి మన భక్తులు మధురైకి చేరుకుంటారు. అటువంటి స్వామిని మనందరం దర్శిద్దామని తెలియజేస్తూ శ్రేయకాంతాయ కళ్యాణ నిదేంద్రాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరమదాచార్య పురోగమై సర్వైష పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.